జనసేన పార్టీకి ఉన్న బలమేంటో నీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక్క స్థానంలో ఒక్క చోట గెలిచిన జగన్మోహన్ రెడ్డి తనని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి, ఏమంటావు నువ్వు? కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకు ఎక్కువ అంటావా? మరి నీ పార్టీ, నిన్ను నీ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవటానికి ఎక్కువ, నీకు ప్రతిపక్ష నాయకుడి హోదాకి నువ్వు తక్కువ. అలాంటి నువ్వు జనసేనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. జనసేన పార్టీకి ఉన్న బలమేంటో నీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఒకసారి ఓడిపోయినా దాన్ని అంగీకరించి ప్రజల్లో తిరిగి నెక్స్ట్ టైం 100% స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారు, కసితో. అంతేకాదు, ఓట్లు చీలకూడదని చెప్పి కూటమి ఏర్పాటు చేసి ఆ కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకోసం? రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర బాగు కోసం. ఇదే పవన్ కళ్యాణ్ నాకెందుకులే అని ఆ రోజు కూర్చుని ఉంటే మళ్ళీ మీరే గెలిచేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. రాష్ట్రం సంక్షోభంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మద్దతు ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. నీకు పవన్ కళ్యాణ్ గారితో పోటీనా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకుని తిరగల. ఓడిపోయిన 5 సంవత్సరాలు ప్రజల్లో తిరిగాడు కాబట్టే ఆయన పీపుల్స్ లీడర్ అయ్యాడు. నిన్ను నీ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవటానికి ఎక్కువ, నీకు ప్రతిపక్ష హోదాకి నువ్వు తక్కువ. కొంచెమన్నా ఆలోచించాలి. నీకు మళ్ళీ ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టల. ఆయన ఓడిపోతే తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలు ధైర్యంగా ప్రజల్లో తిరిగారు. ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇలాగా ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టల. అందుకే ప్రజలు పీపుల్స్ లీడర్గా గుర్తించారు. అలా తిరిగాడు కాబట్టే జనాల్లో ప్రజానాయకుడని నిరూపించుకున్నాడు. నువ్వొక లూజర్వి. నువ్వు అలా చేయలా, ప్రజల్లో తిరగటం లేదు. 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక్క స్థానంలో ఒక్క చోట గెలిచిన అసెంబ్లీకి వచ్చి పోరాడేవాడు. నీలాగా ఇంట్లో కూర్చునేవాడైతే కానే కాదు. మరోసారి మాట్లాడే ముందు ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా స్మరించడానికి అర్హత లేదు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో తిరిగాడు, నీలాగా కాదు. ఫ్రెండ్స్, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో బంపర్ మెజారిటీతో విజయం సాధించాడు. ఇక తనకి తిరుగులేదనుకున్నాడు. సుదీర్ఘ పాదయాత్ర చేయటం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి లెగసీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పాలనపై వచ్చిన వ్యతిరేకత కావచ్చు, ఏదైతేనే భారీ విక్టరీ నమోదు చేశాడు. 151 సీట్లతో ఒక బలమైన నాయకుడిగా తెలుగుదేశానికేమో 23 సీట్లకి పరిమితం అయిపోయి ఒక బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు ప్రజల్లో. అందరూ ఏమనుకుంటారు? చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక ఇతనికి తిరుగులేదు అనుకుంటారు. ధైర్యం ఉన్నవాడు, ఓ 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తాడు అనుకున్నారు. కట్ చేస్తే మొన్నటి 2024 ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైపోయాడు. ఇప్పుడు అతని అసహనానికి కారణం ఇదే. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా కోపంగా ఉన్నాడు, లోపల రగిలిపోతున్నాడు. దాని నుంచి వచ్చిన మాటే మొన్న మీడియా సమావేశంలో బయటపడింది. అలా తన అసహనాన్ని బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత తీసుకున్న ఈ 6-7 నెలల్లో ఏ నిర్ణయం ప్రజాహితంగా లేదు. జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇతను తీసుకునే నిర్ణయాలు చూసి. ఏ నిబంధనలు లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా కావాలంటూ మంకుపట్టు పడుతున్నాడు. ఇవన్నీ పబ్లిక్ వాచ్ చేయరంటారా? దీనంతటికీ పవన్ కళ్యాణ్ గారే కారణమని ఒక
కోపంతో రగిలిపోతున్నాడు. అందుకే ఆ ప్రెస్ మీట్లో అలా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రగిలిపోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధపాతాళానికి తొక్కేసింది పవన్ కళ్యాణే అని రగిలిపోతున్నాడు. దాని నుంచి వెలువడిందే ఈ అసహనం. ఎందుకంటే మనందరికీ బాగా గుర్తుండి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించాడు. ఒక ప్లాన్ ప్రకారం తన వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతే టీడీపీ పార్టీ బలహీనపడుతుందని, ఇక మిగిలిపోయేది జనసేన పార్టీయే కాబట్టి అది ఒంటరిగా పోటీ చేస్తుంది. టీడీపీ కూడా బలహీనపడటం వల్ల ఎక్కువ సీట్లు రాక ఇటు జనసేనకి అటు తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు రాక ఓట్లు చీలిపోయి అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు గెలుచుకోలేరని, ఓట్లు చీలిపోతాయని, ఇక మళ్ళీ రెండవసారి వైసీపీ గెలవాలని వ్యూహం పన్నాడు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే తన పార్టీకి తనకి మంచి అవకాశం వచ్చిందని అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తన బలహీనత. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం చట్టవిరుద్ధం, కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడని రోడ్డుపై బైఠాయించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వారసుడు సొంత కొడుకు నారా లోకేష్ కూర్చుని మాత్రమే బైఠాయిస్తే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అడ్డంగా పడుకుని బైఠాయించారు. దీన్ని చాలామంది విమర్శించారు. ఆ విమర్శలని జనశ్రేణులు కూడా భరించలేకపోయాయి. మా నాయకుడేంటి ఇలా చేస్తున్నాడు, మనకి మంచి అవకాశం వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను అన్నింటా పోటీ చేస్తే ప్రతిపక్ష పార్టీగా కనీసం 40 స్థానాలు వస్తాయి అని, మంచి పేరు కూడా ఉంటుంది, ఏదైనా చెయ్యొచ్చు అని అనుకున్నారు నాతో సహా. కానీ అప్పుడు వాళ్ళకి ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని తెలియలేదు, అర్థం కాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టే తాను తగ్గి మరీ రోడ్ల మీద బైఠాయించి 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూడకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఎలక్షన్కి వెళ్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకుండానే మీడియా ముందు నిర్భయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజుని రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఈ ఒక్క ప్రకటన జగన్మోహన్ రెడ్డిలో భయం పుట్టించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యూహం జనసేన తెలుగుదేశం పొత్తు కాదు. ఆయన వేసిన వ్యూహం జనసేన తెలుగుదేశం విడివిడిగా ఎన్నికల బరిలో నిలబడాలని, పోటీ చేయాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సునాయాసంగా గెలవచ్చనుకున్నాడు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి సునాయాసంగా గెలవచ్చనుకున్నాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత అసహనం, ఇంత కోపం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. తన వ్యూహానికి ప్రతి వ్యూహం వేశాడని అక్కసు, అహంకారి కదా, తన సహజ సిద్ధమైన అహంకారం నుంచి వచ్చిన అసహనం అది. జగన్మోహన్ రెడ్డి ఇలా అసహనానికి గురవటం కామనే రాజకీయాల్లో. ఇంతకు మించి ఏమీ చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అది జమిలీ ఎన్నికలైతే ఇంకాస్త ముందుగా జరుగుతాయి, లేదంటే 2029లో ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా? నాకైతే డౌటే. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అంటే నేనైతే నో అనే చెబుతాను. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంతో ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.